దేవుని బిడ్డలారా, ఒక్కటి నేను మీకు చెప్తున్నాను, తప్పును సరిచేసే మనస్సు ఎప్పుడు మీకు వస్తుందో అప్పుడే మీ జీవితం బాగుపడుతుంది. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నిశుభములు. ప్రతిరోజు ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని అందించడం ద్వారా మీరందరూ సంతోషపడుతున్నారని, మేలు పొందుకుంటున్నారని, ఆత్మీయంగా ఎదుగుతున్నారని మేము ఎరిగి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో మీరు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం మీరు అలవరుచుకుంటే, అలవాటు చేసుకుంటే నిజంగా మీ జీవితం చాలా ధన్యకరంగా మారిపోతాయి. దేవుడు నాతో చెప్తున్నాడు, ఏ విషయమైతే మారా కింద మీకు ఉన్నాయో దాన్ని దేవుడు మధురంగా మార్చి మీకు మేలు చేసి మిమ్మల్ని హెచ్చించి మిమ్మల్ని గొప్పవారుగా దేవుడు చేయబోతున్నాను మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1-2 వచనం దేవుడు మనకు వాగ్దానంగా ఇస్తున్నాడు. దేవుడు ఈ వాగ్దానాన్ని ఆశీర్వదించుగాక. గడిచిన కొన్ని దినాలుగా మనం కయీను గురించి, హేబేల గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. దేవుని బిడ్డలారా, మరి కయీను దగ్గరికి మనం వచ్చేసరికి పెద్ద పాపమేమి, పెద్ద పొరపాటు ఏమీ జరగల. కానుక దేవుడికి ఇచ్చే కానుక కాబట్టి అది ప్రవచనార్థముగా ఉండాలి, ప్రేరేపణతో కూడిందిగా, దేవునికి ప్రేరేపణతో కూడిందిగా ఉండాలి, విశ్వాస సహితముగా ఉండాలి. ఆ కానుక మన హృదయంలో ఉన్న ఆ యొక్క దేవునిలో ఉన్న ప్రేమను రిఫ్లెక్ట్ చేసేది కాబట్టి ఆ హృదయంలో ఉన్నవి మనం దేవుని ముందు బయటపెట్టాలి. కాబట్టి దేవుడు ఈ కానుకని సిస్టాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ విషయంలో భక్తి, భయం అన్నీ ఉండాలి. ఎదు పడితే అది సమర్పించకూడదు. కానీ కయీను తొందరపాటు పడి మరి కనీసం తన సహోదరిని చూసి అయినా నేర్చుకోవాలని ఆలోచన లేకుండా ఇంకా ఆయన ఇష్టానుసారంగా వెళ్ళి ఏదో దేవుడు ఇవన్నీ ఎందుకు పట్టించుకుంటారని చెప్పి నిర్లక్ష్య వైఖరితో ఏం చేశాడంటే తన పొలంలో పండిన వాటిని తీసుకెళ్ళి దేవుడు కానుక ఇచ్చాడు. దేవుడు దాన్ని అంగీకరించలేదు. అంగీకరించలేనప్పుడు ఏం చేయాలి? దేవుని సన్నిధికి వెళ్ళి పశ్చాత్తాపడాలి. దేవుని దగ్గర అడగాలి, ప్రభువా ఎందుకు నా కానుకను మీరు అంగీకరించలేదు అని అడగాలి, పశ్చాత్తాపడాలి, మరి సరి చేసుకోవాలి. అలా సరి చేసుకోకుండా ఎవరి కానుక అయితే దేవుడు స్వీకరించాడో అతని మీద తిరుగుబాటు చేయటం, అతని మీద కసగలిగి లాస్ట్కి ఆయన చంపటం అనేది ఎంతో విచారకరమైన విషయం. ఈరోజు కూడా చూడండి, చాలామంది సేవకులు మరి పరిశుద్ధాత్మ పూర్ణను, స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యాలు యేసునామములో చేసేవారిని, దేవుని రాజ్యాన్ని కట్టేవారిని, ఆత్మలు రక్షించిన వారిని ఎంతగా విమర్శిస్తున్నారో చూడండి. వారికి అద్భుతాలు చేసే శక్తి లేకుండా మాత్రము, స్వస్థత వరలేనంత మాత్రము, వాళ్ళకు భాషల వరలేనంత మాత్రము మరి ఈ ఇతరులకు లేదని అనుకోవటం ఎందుకండి? వాళ్ళ మీద అసూయపడటం ఎందుకండి? ఎంతమంది అలా అసూయపడి ఈరోజు యూట్యూబ్లో ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారండి. అది సరి అయినది కాదు. నీకు కూడా కావాలండి, వెళ్ళి అడుగు, ప్రభువా నాకు పరిశుద్ధాత్మ ఇవ్వండి, అన్య భాష ఇవ్వండి చెప్పి అడుగు. బైబిల్లో మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానని అపోస్తల కార్యం 2:19 రాయబడలేదా? మీరు అడగాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. నేను వాళ్ళందరి భాషలో మాట్లాడుతున్నారు, నాకు ఈ వరం లేదు కాబట్టి ఈ వరం అంటూ ఎక్కడ ఎవరిలో క్రియ చేయదు, ఇదంతా ఒట్టిది అనుకోవటం ఎంత పెద్ద పొరపాటో, ఎంత పెద్ద మూర్ఖతనమో ఒకసారి ఆలోచన చేసి చూడండి. దేవుని బిడ్డలారా, ఒక్కటి నేను మీకు చెప్తున్నాను, తప్పును సరిచేసే మనస్సు ఎప్పుడు మీకు వస్తుందో అప్పుడే మీ జీవితం బాగుపడుతుంది. చూడండి, బైబిల్లో 50వ కీర్తనలో భక్తిహీనుడి యొక్క క్రియలో ఒకటి ఏంటంటే తప్పును సరిచేసుకోడంట, సమర్థించుకుంటాడంట. ఆ తప్పును గద్దిస్తే కనుక ఆయనకు పడదంట, వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తాడంట. నేను చెప్పలేదు, 50వ కీర్తన 16వ వచనం 17వ వచనంలో రాయబడి ఉంది. భక్తిహీనుడు ఒక స్వభావం, అది సరిచేయటానికి ఇష్టం ఉండదు, తప్పును ఒప్పుకోవటానికి ఇష్టం ఉండదు. ఎవరైనా సరిచేస్తే నువ్వు నాకు చెప్పేది ఏంటని తిరుగుబాటు చేస్తే ఆ మనసు గలవాడు ఏ పాపముకైనా ఏ స్థితికైనా రెడీ అయిపోతాడు. మీరు జాగ్రత్త పడండి, అలా చేయపాకండి. ఏదైనా మీకు దేవుడిది ఇష్టపడలేదు, ఎందుకు ఇష్టపడలేదు, నా సేవను ఎందుకు దేవుడు అంగీకరించట్లేదు, ఎందుకు నేను బాగుపడకుండా ఉన్నాను, ఎందుకు నేను అభివృద్ధి కాకుండా ఉన్నాను
అని మీకు అనిపిస్తే కనుక దేవుని సన్నిధికి వెళ్ళండి, అడగండి, ప్రభువా నన్ను ఆత్మ పరిశోధన చేసుకుంటానికి సహాయం చేయండి ప్రభువా, నాలో ఏ లోపం ఉంది ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా అని అడగండి. అప్పుడు మీరు పోగొట్టుకున్న సమస్తాన్ని దేవుడు మీకు తిరిగిస్తాడు. మీరు పశ్చాత్తాపడతారంట, నిన్ను మాత్రంగా దేశాన్ని బాగు చేస్తానని 2వ దినవృత్తాంతం 7:14-15 రాయబడి ఉంది. దేవుడి మాటలు దీవించగాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఎవరైతే నాయనా తండ్రి తప్పును సరి చేసుకొని పశ్చాత్తాపడాలనుకుంటున్నారో వాళ్ళందరి హృదయంలో మాట్లాడండి ప్రభా. ఇప్పుడే పశ్చాత్తాపడి నీ వైపు తిరిగి తప్పును సరి చేసుకున్న మనసు దయచేయమని, అభిషేకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్సెడ్ డే. దేవుడు మనం దీవించగాక.